తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడతాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. దుద్దిల్ల ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని సమాచారం. ఈ నెల 11న ఆదివారం శాసనసభకు సెలవు ప్రకటించి బడ్జెట్పై సభ్యులకు అధ్యయనం చేసే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. తిరిగి ఈ నెల 12న అసెంబ్లీ ప్రారంభమయ్యాక బడ్జెట్పై చర్చ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నరేష్. మొదటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మీది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అటు అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బడ్జెట్ ను ప్రతిపాదిస్తుంది. అయితే ఇది తాత్కాలిక బడ్జెటే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే కొత్తగా పథకాలు ఉండకూడదు. కానీ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 కొత్త పథకాలకు బడ్జెట్ కేటాయింపులు చేయనుంది. అందులో భాగంగా పేదల గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించే ఒక స్కీము. రెండో స్కీము గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా కేంద్రం పెంచేసిన నేపథ్యంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పేదలకు అందించే పథకానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఈ 2 పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చాలా నిధులు అంటే వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయిపోయాయి. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వేల కోట్లు నాసిరకం పనులు చేయడం వల్ల కాళేశ్వరం దుర్వినియోగం అయిపోయింది. దీనికి సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. సో ఈ ఇరిగేషన్ శాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం లేవనెత్తే అవకాశాలున్నాయి. దీంతో పాటు ధరణి అప్డేట్స్ మీద కూడా అసెంబ్లీకి ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సమర్పించనుంది. అదే సమయంలో మరొక వైపు బీఆర్ఎస్ సైతం అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సై అంటే సై అంటుంది. అందులో భాగంగా ఈ మధ్య తెలంగాణ ప్రాజెక్టులు నాగార్జున సాగర్ గాని శ్రీశైలంలో గాని తెలంగాణ హక్కులను కేంద్రానికి దఖలు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంపీ సమావేశంలో అదే స్పష్టం చేసింది అని చెప్పి టీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ను కార్నర్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ హయాంలోనే గెజిట్ విడుదలైంది. కానీ ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీంతో పాటు 6 గ్యారంటీలకు సంబంధించి మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి బీఆర్ఎస్ పట్టుబడుతుంటే ఇంకా మాకు చాలా సమయం ఉంది అని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. సో ఇట్లా ఈ రకంగా ఎవరి వాదనలు వాళ్ళు బలంగా వినిపిస్తున్న క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలు వీడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ గవర్నర్ ప్రసంగం మీద రేపు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరుగుతోంది. అయితే గవర్నర్ ప్రసంగం గతంలో మాదిరిగా గత ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తు పథకాలను తెలియజెప్పే విధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి ఇప్పటికీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ప్రసంగము, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరుగుతుంది. ఇక ఎల్లుండి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు. మండలిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు. ఈ బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత కనీసం ఒక వారం రోజుల పాటు బడ్జెట్ మీద చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వేడిగా కొనసాగే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేష్.